హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్నిస్ వరల్డ్. సో అరకు కాఫీ మ్యూజియం తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే ట్రైబల్ మ్యూజియం. సో ఇది కూడా కాఫీ మ్యూజియం పక్కనే ఉంటుందన్నమాట. అరకు బస్ స్టాప్ పక్కన ఉంటుంది. సో ఇక్కడ కూడా టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే చూడండి, ఇలాగా మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి వ్యూ అంతా ఇలా ఉంది. సో ఇక్కడ చిన్న చెరువులాగా అయితే ఉంది. దాని మీద నుంచి అయితే మనకి ఇక్కడ రోప్ వే అనేది ఉంటుందన్నమాట, జిప్ లైన్. సో జిప్ లైన్ వెళ్ళటానికి అని చెప్పి దాన్ని అలా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ రైట్ సైడ్ అంతా స్టాల్స్ ఉంటాయి. సో స్టాల్స్ ఆల్రెడీ మీకు కొన్ని ప్లేసెస్లో చూపించాను. సో చెక్కతో చేసిన బొమ్మలు అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఇది అట్రాక్షన్ అనమాట. అండ్ పొలాల దగ్గర ఎలా చేస్తారు రైతులు అని చెప్పి సో అలాగా పెట్టారు. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. సో చాలా అంటే ఆ టైంలో కూడా ఓపెన్లో ఉన్నాయన్నమాట. సో మేము బాగా నైట్ అయిపోయిందనమాట వెళ్ళేసరికి. సో ఇక్కడైతే కొన్ని బ్యాగ్స్ అని ఇంకా జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ తమ్ముడైతే స్పెట్స్ చూసుకుంటున్నాడు ఎలా ఉన్నాయేంటి అని. సో ఇదన్నమాట ఇక్కడ స్టాల్స్. అండ్ అలానే అక్కడ ఆయుర్వేదిక్ సంబంధించినవి. అరకులో తేనె బాగా ఆర్గానిక్ హనీ అనేది దొరుకుతుంది. సో అవన్నీ సేల్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో అక్కడ నుంచి అయితే ఇక్కడ ఒక హౌస్ లాగా ఉందన్నమాట. సో లోపల ఏముందో చూసేద్దాము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, లోపల ట్రైబల్స్ యొక్క కొన్ని జీవన విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉందన్నమాట. సో కొన్ని మనకి స్టాచ్యూస్ ద్వారా వాళ్ళ వస్తువులని ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ మట్టి కుండలు, వాళ్ళ చేపలు అండ్ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం అయితే ఇప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్వి యూజ్ చేస్తున్నాం, కానీ అప్పట్లో వాళ్ళన్నీ చేత్తోనే చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతున్నారు అనమాట వాళ్ళు. ఇక్కడ గ్రామ సభలాగా ఊరు పెద్ద ఉంటే అక్కడ తీర్పు ఎలా తీరుస్తారు ఇవన్నీ అనమాట. ఇప్పుడు నేను చూపించిన హౌస్ అది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియం దగ్గరకు అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇది ఐటీడీఏ పాడేరుకి సంబంధించింది. అండ్ ఇక్కడ నుంచి ఒక హౌస్ దగ్గర ట్రైబల్స్కి సంబంధించిన ఒక గ్యాలరీ అనే ఉంటుంది, ఫోటో గ్యాలరీ. సో అప్పటి ఫొటోస్ అన్నిటినీ వాళ్ళు కలెక్ట్ చేసి సో ఫోటో గ్యాలరీలోకి పెట్టారు. దాని బయట అయితే ఈ స్టాచ్యూ చూడండి. సో ఇదేంటంటే అప్పట్లో వాళ్ళకు వచ్చే డిసీజెస్కి నాటు మందులు అంటే పసర ఉంటుంది కదా, ఆకులతో తయారు చేసిన పసర అనేది సో అలా నోట్లో వేసేవాళ్ళు అనమాట. దానికి గుర్తుగా స్టాచ్యూ. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారు చూడండి. సో వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుంది, వాళ్ళ మార్కెట్ అని, వాళ్ళ సాంప్రదాయాలు, అలాగే వాళ్ళు చేసుకునే పండుగలు అన్ని పిక్చర్స్ ద్వారా అయితే మనకి కొన్ని తెలియచేశారు. అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఆర్నమెంట్స్, వాళ్ళు పెట్టుకునేవి. సో ఇలా చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయి. సో నేను అన్నిటినీ క్యాప్చర్ చేయలేకపోయాను, వీడియో బాగా లెంతీ అయిపోతుందని చెప్పి. సో మీరు కనుక ఈ ప్లేస్కి వస్తే మొత్తం అన్నీ క్లియర్గా చూడొచ్చు. సో మేము కూడా లేట్ అయిపోతుందని చెప్పి అన్నీ చూడలేకపోయామన్నమాట. సో అలాగా జస్ట్ షూట్ చేసి అయితే అక్కడ నుంచి సో బయటకైతే వచ్చేసాము. సో ఇప్పుడు ఇదే అనమాట అసలైన ట్రైబల్ మ్యూజియము. సో మొత్తం చాలా అంటే చాలా బాగుంది. సో రియల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం అక్కడ క్లియర్ కట్గా పెట్టారనమాట. సో ఇది ఎంట్రన్స్. మనం వెళ్ళగానే రైట్ సైడ్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. సో మేము వెళ్ళింది అయితే సైక్లోన్ టైంలో వెళ్ళాం, కానీ సో చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, వాళ్ళు బాణాలతో అప్పట్లో ఎలా వేటాడేవాళ్ళు అనేది అక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. అడవిలోకి వెళ్ళి సో ఆ చెట్ల మధ్యలో ఉండి అక్కడ కనిపిస్తున్న జింకల్ని కానీ జంతువుల్ని కానీ ఎలా వేటాడతారు అనేది అక్కడ ఈ ఆ స్టాచ్యూస్ ద్వారా అయితే చూపించారు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడండి, అక్కడ కొన్ని అయితే కనిపిస్తున్నాయి, కొమ్ములు ఉంటాయి కదా యానిమల్స్ యొక్క కొమ్ములు, అవి అన్నమాట అవి. నెక్స్ట్ ఇదొకటి. సో ఆవిడ చూడండి అక్కడ కూర్చొని ఆ చాటతో, పక్కన చాట్ ఉంది కదా. ఇప్పుడైతే మనం మిల్లు ద్వారా దంచుతున్నాము, అప్పుడైతే
ఆ రోకలతో దంచేవాళ్ళు అనమాట ధాన్యము. అండ్ అలాగే తిరగలతో ఆ పప్పులు అవన్నీ ఇసురుకునేవాళ్ళు. ఇవి కూడా ధాన్యాన్ని ఎలా సేకరిస్తారు అని చెప్పి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ కుండలు, వాళ్ళ హౌస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి చూడండి. ఇక్కడ కోళ్ళగూడు ఇవన్నీ వాటి పేర్లు కూడా రాశారనమాట మనకు తెలియడం కోసం. అండ్ ఇప్పుడు ఆవిడ చూడండి కత్తిపీటతో కూరగాయలు అవి తరగడం ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే వాళ్ళకి కొన్ని దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా పూజిస్తారు, వాళ్ళ యొక్క ఫెస్టివల్ ఏంటి అన్నదనమాట. సో వాళ్ళ ఇంటి ముందు అలాగా కుండలో పెట్టుకొని అలా మొక్కుతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఒక హౌస్ ఉంది. అక్కడ కోళ్ళగూడు ఇంకా ఏవో ఉన్నాయి చూడు వాళ్ళు యూస్ చేసినవన్నీ. అది వాళ్ళ డోర్ లాగా. అండ్ అతను ఏదో చేస్తున్నాడు అనమాట. ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ వాళ్ళు యూస్ చేసినవన్నీ అప్పట్లో యూస్ చేసిన వాళ్ళ థింగ్స్ అన్నీ గరిటెలని ఇంకా కింద కనిపిస్తున్నాయి కదా వాటిని డోకులు అంటారనమాట. వాటితో వాటర్ని తీసుకోవడానికి యూస్ చేస్తారు. అది చెక్కతో చేసిన తిరగల కుండ అలాగే బుట్టలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకరిని ఒకరు ఎలాగా ఇన్వైట్ చేసుకుంటారు అనేది అనమాట. ఒకరి ఇంటికి వెళ్ళి ఒకరిని పండగలకి పిలవడం అలాంటిది. అండ్ ఇక్కడికి వచ్చి ఆవిడ అక్కడ కూర్చొని వంట చేస్తుంది చూడండి. ఇతనైతే ఇంటికి తోరణాల్లాగా కడుతున్నారు. అండ్ ఇక్కడ ఇది పండగ అనమాట. వాళ్ళ ఫెస్టివల్ ఏంటంటే అలాగ రెడీ అయ్యి దింసా చేస్తారు. ఇక్కడ అరకు ట్రైబల్ దింసా డ్యాన్స్ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో అదనమాట. ఇక్కడ డప్పులు కొడుతూ ఉంటే అక్కడ లేడీస్ అందరూ దింసా ఆడుతూ ఉంటారు. ఇది వాళ్ళ యొక్క దేవాలయం అన్నమాట. వాళ్ళ పూజించే దేవుడు అండ్ వాళ్ళు ఎలా పూజిస్తారు ఏంటి అనేది. సో అది కూడా అక్కడ టెంపుల్ లాగా అక్కడ సెట్ చేశారు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు. ఇప్పుడైతే అక్కడ నుంచి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అండ్ ఇదన్నమాట ఫస్ట్ ఫ్లోరు. అక్కడ ఏం పెట్టారంటే వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది. సో మనం యూట్యూబ్లో చాలా చూసే ఉంటాం. వాళ్ళ పెళ్ళి చాలా డిఫరెంట్గా జరుగుతుందన్నమాట. సో నేను కూడా షాక్ అయ్యాను. ఇదేం పద్ధతిరా బాబు అని చెప్పి. సో ఇదన్నమాట వాళ్ళ పెళ్ళి ఎలా చేస్తారు ఏంటి అని. నెక్స్ట్ వాళ్ళ యూస్ చేసిన మంచము, చాపలు, బుట్టలు చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ చెక్కతో చేసినవి. మొత్తం ఆ ట్రైబల్ కల్చర్ అంతా ఈ ట్రైబల్ మ్యూజియంలో అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ తాళ్ళతోని వాళ్ళు ఎలా అల్లుకుంటారు. అలాగే చూడండి ఆ ధాన్యాన్ని చేటతో చెరగడము. ఇదంతా ట్రైబల్ మార్కెట్. సో ఆ మార్కెట్లో ఏమేమి అమ్ముతారు అనేసి ఇప్పటికీ కూడా ఆ ట్రైబల్ మార్కెట్లో ఇవన్నీ అమ్ముతారనమాట. సామలని, కొర్రలని, ఇంకా రాజ్మా, కూరగాయలు. అండ్ ఇక్కడ బుట్టలతో చూస్తున్నారు కదా, ఇవన్నీ పసుపు, అల్లం. ఇక్కడ అన్నీ చాలా బాగా తక్కువకి దొరుకుతాయి అన్నమాట. అల్లము ఇలాంటివన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు చేస్తున్న వ్యవసాయం. సో వాళ్ళ పొలాలు, వాళ్ళు యూస్ చేస్తున్న నాగలి, కొడవలి, కత్తి అండ్ పార ఇవన్నీ అక్కడ పెట్టారనమాట మనకి క్లియర్గా అర్థం అవడం కోసం. అండ్ ఇక్కడ పుట్టగొడుగులు కూడా బాగా దొరుకుతాయి అన్నమాట ట్రైబల్ దగ్గర. సో అదనమాట ఫస్ట్ ఫ్లోర్. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఆ టైంలో కూడా చాలా స్టూడెంట్స్ అయితే ఫ్యామిలీస్ చాలా వచ్చాయి. మా వాళ్ళు అయితే ఫుల్ ఆకలికి కూర్చొని ఉండిపోయారు అనమాట. సో ఇప్పుడైతే అక్కడ నుంచి ఫుడ్ తిందామని చెప్పి వెళ్తున్నాము. సో లోపలికి కదా వచ్చాము, ఇప్పుడైతే బయటకు వెళ్ళాలి. మా వాడు చూడండి ఆడి ఆడి పడతాడు కింద. సో వాడికి చెప్తూనే ఉన్నా వెనక్కి చూసుకొని నడవరా అని చెప్పి. అయినా వీడియో కోసం అనమాట ఈ పాటలన్నీ. సో వాడికి వీడియో తీయాలంటే వాడు అలా వెనక్కి నడుస్తాడంట. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇందాక స్టార్టింగ్ చూపించాను కదా మీకు జిప్ లైన్, అది అక్కడ పెట్టారని. సో ఆ ప్లేస్కి అయితే మళ్ళీ వచ్చేసాము. అక్కడ నుంచి అయితే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ అస్సలు ఖాళీ లేదు. అక్కడ టోకెన్ తీసుకొని 1 అవర్ అయితే వెయిట్ చేసాం ఫుడ్ కోసం. అండ్ 1 అవర్ తర్వాత అయితే అప్పుడు పిలిచారనమాట లోపలికి. సో అప్పుడైతే ఫుల్గా తిని నెక్స్ట్ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. సూట్ రూమ్ అనేది ఫ్యామిలీ అందరికీ. సో తీసుకొని నెక్స్ట్ ఇంకే ప్లేస్కి వెళ్ళలేదన్నమాట. అప్పటికే చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాము.
ఫస్ట్ డే అయితే 3 ప్లేసెస్ కవర్ చేసాము. పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియము, కాఫీ మ్యూజియము. ఈ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.